ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి మా ఫ్రెండ్ మా మీద ప్రేమతో మీట్ అవుతామని వస్తే వాటితో ఇలా ఆడుకుంటామని వాడు అసలు ఎక్స్పెక్ట్ చేసినాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా ఫ్రెండ్ గారిని అయితే మా రూమ్ కి ఇన్వైట్ చేసాము పార్టీ చేసుకుందామని. కానీ ఇక్కడ వాడికి తెలియని విషయం ఏంటంటే మేము అందరం కలిసి వాడిని ఈ రోజు ఆడుకోబోతున్నాము. ఫస్ట్ మేము ఏం చేసామంటే వాడికి తెలియకుండా వాడు ఫోన్ తీసేసుకొని ఆన్లైన్ లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. మా వాళ్ళైతే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని ఆర్డర్ పెట్టేశారు. బ్యాచ్ లో ఒకటి స్నాప్ లవర్ అయితే తప్పకుండా ఉండాలి, ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాక 10 మందికి అయితే తెలియాలి కదా. వాడి మీద ప్రేమతో ఇన్ని ఐటమ్స్ తెప్పించాడు అనుకుంటున్నాడు. వాడి డబ్బులతో తెప్పించామంటే వాడు ఏమంటాడు. నేనేమో నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఇంకా గోపి మంచూరి అయితే సపరేట్ గా ఆర్డర్ పెట్టుకున్నాను. మేమంతా కలిస్తే ఒక్కటి కూడా పనికొచ్చే మాటలు అయితే మాట్లాడుకోము. ఇంకా అలా బేకర్ ముచ్చట్లన్నీ పెట్టుకొని ఫుడ్ అయితే తినేసాము. మేమేదో మందు తాగినట్టు మా వాడు చూడండి రూమ్ అంతా స్ప్రే చేస్తున్నాడు. మళ్ళీ ఓనర్ వాళ్ళకి తెలియకూడదంట. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదో ప్రేయర్ చేయాలంట. వీళ్ళందరికీ బిర్యానీలో ఏదో తేడా కొట్టినట్టుంది. లేకుంటే చూడండి వింత వింతగా బిహేవ్ చేస్తున్నారు రూమ్ లో. వాడి డబ్బులతోనే పార్టీ చేసుకున్నామని అసలు విషయం తెలియదు అనుకుంటా. అందుకే డబ్బులతో జాలీగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఆ టైంలో మేమందరం కలిసి బయటకైతే వెళ్ళాము. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వాడికైతే అసలు విషయం చెప్పేశాము. వాడికి ఆ విషయం తెలిసినా కూడా వాడైతే ఏమనలేదన్నమాట. చెప్పింటే నేను ఆర్డర్ పెట్టేవాడిని కదరా అని చెప్పాడు. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫ్రెండ్షిప్ డే కి వాడిని బక్రా చేద్దాం అనుకుంటే వాడి మాటలతో మమ్మల్ని సర్ప్రైజ్ చేసేసాడు. నేనైతే ఒకటే చెప్పగలను, మనకి ఫ్రెండ్ అనేవాడు తోడుగా లేకంటే మన లైఫ్ లో ఏది సాధించలేము. నాకైతే రేపటి గురించి ఆలోచన లేకుండా మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. ఎనీవే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ ఫ్రెండ్స్ తో సరదాగా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.